సో, ముందుగా మార్కెట్ మిత్రులందరికి కూడా నమస్తే అండి. సో, నేను మీ ములగపాటి తెలుగు ట్రేడర్‌ని. సో, అందరూ బాగున్నారా? సో, రేపు ఈరోజు లాస్ట్ డే అనమాట మార్కెటు. శుక్రవారం శుక్రవారం ఒక్కరోజు ఉండే ట్రేడింగ్ సెషన్ ఒకటుందనమాట. రేపు ఎలాగో సెలవు క్రిస్మస్ కారణంగా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజైతే నేను రూ. 250 అంటే ఫస్ట్ ట్రేడే ఆల్మోస్ట్ రూ. 750 లాస్‌లో ఉన్నానండి. నిఫ్టీలో తీసుకున్నాను. సో, మనం ఇప్పుడు గ్రాఫ్‌లోకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్‌లోకెళ్ళే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. అంతేగాని ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదు. అండ్ అంతేకాకుండా నాది అయిపోయినటువంటి ట్రేడ్ మీద ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ అండ్ నా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందామని. అది ఎలా జరిగింది ఏంటనేది. అండ్ అంతేకాకుండా స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న విషయం. మీ యొక్క ఆర్థిక సలహాదారుని యొక్క సంప్రదింపులు గాని, లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్‌తో గాని ట్రేడింగ్ చేయాల్సింది కోరుచున్నాను. ఓకేనా? సో, డిస్క్లైమర్ అయితే అయిపోయింది. సో, మనం ఇంకా కంటెంట్‌లోకి వెళ్దాం ఇంకా. సో, పీసీ స్ట్రీమ్. సో, ఇదనమాట. ఫస్ట్ ట్రేడ్ అయితే నేను రూ. 750 లాస్ చేసుకున్నానండి నిఫ్టీలోను. రూ. 750. నెక్స్ట్ ట్రేడ్ 1000 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సెన్సెక్స్‌లో తీసుకున్నాను. సరిపోయింది. ఇది మార్నింగ్ సెషన్‌కి ఇదనమాట యాక్చువల్లీ. నేను ఎగ్జిట్ అవ్వడం వల్ల అది పడిపోయిందేమో నాకు తెలిసి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ క్యాప్చర్ చేశానండి నిఫ్టీ సెన్సెక్స్‌లోను. అదే క్యాప్చర్ నేను నిఫ్టీలో కొట్టుంటే ఈ పాటికి దోల తీరిపోయేదమ్మ. 15 పాయింట్స్, 20 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. 2 లాట్‌లు. యాక్చువల్లీ ఫస్ట్ నిఫ్టీలో మిస్టేక్ చేసింది ఏంటంటే 2 లాట్లు తీసుకొని 5 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. ఐ విల్ షో యూ. మిస్టేక్ ఏంటంటే నిఫ్టీలో 2 లాట్లు తీసుకొని 150 లాట్స్ తీసుకొని 5 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. తప్పని కొట్టేసింది. 10 పాయింట్స్ పెట్టుంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాను యాక్చువల్లీ. ఈరోజు 2000 ఆల్మోస్ట్ 2500 ప్లస్ అబోవ్ ప్రాఫిట్‌లో ఉన్నాను. జస్ట్ మరి ఏంటని మిస్టేక్ అయిపోయింది. అనవసరంగా జస్ట్ మిస్టేక్ అనమాట. ఎనీహౌ ఏదైనా సరే మనకి ఈసారి మరి నెక్స్ట్ టార్గెట్ చూడండి 68 దగ్గర సెన్సెక్స్ పెట్టాను. ఇది ఎస్ఎల్ క్యాన్సిల్ చేసి ప్రాఫిట్ అనమాట. 68.55లో పడితే 118 పాయింట్స్ ప్రాఫిట్ అక్కడ కొట్టాను ప్రాఫిట్. అదనమాట. ఆ రేంజ్‌లో కొట్టాననమాట. అంతే అనుకున్నాను ఇది పర్ఫెక్ట్‌గా బ్రేక్‌ఔట్ ఇస్తది అని నాకు ఎగ్జాక్ట్‌గా తెలిసే ఈ క్యాండిల్ ఎంటర్ అవుతదని వద్దాము ఈ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చాను. 68 ఆ టైంలోనే. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఈ ఎంట్రీలో 119 ఈ పాయింట్‌లో కొట్టి ఎగ్జిట్ అయ్యాననమాట. ఇంకా పైకెళ్ళింది కానీ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఎగ్జిట్ మాత్రం ఇక్కడ అయ్యాను. సో, అదనమాట. లెట్స్ సీ గైస్. విక్‌లో ఎంట్రీ అయ్యాను. విక్‌లో ఎగ్జిట్ చేశామనమాట. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. యాక్చువల్లీ నేను గ్రూప్‌లో చూస్తున్నానండి వాట్సాప్ గ్రూప్‌లోను. సో, చాలామంది వాళ్ళ యొక్క ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. దట్ వాస్ వెరీ గుడ్. నాకంటే ఎక్కువ ప్రాఫిట్‌లో ఉన్నారు యాక్చువల్లీ ఈరోజు గోపి గారు కావచ్చు, ఇంకో ఇతర ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రాఫిట్‌లో ఉన్నారు. దట్ వాస్ హైలీ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి ప్రాఫిట్స్‌లో ఉన్నారు. బట్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోవడం మాకెంతో బూస్టప్ అయింది. మీ నాలెడ్జ్ కూడా మాకు షేర్ చేసుకోవడం. సో, థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకా వీడియో చూస్తున్న ఒక్కొక్కరికి కూడా చెప్పాలనుకున్నాను. మీలో ఎవరైనా మీ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ మాతో షేర్ చేసుకోవాలనుకున్నా దయచేసి వచ్చేసేయండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అని డిస్క్రిప్షన్‌లో ఉంది. ఓకేనా? చూస్తాం ఒకసారి వాట్సాప్ గ్రూప్‌లో ఏం జరుగుతుందో. ఇదనమాట ప్రజెంట్ గోపి గారు 200 మార్నింగ్ సెషను. తర్వాత 566 ప్రాఫిట్ అంట. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. ఇంకా అదేమంత నాలెడ్జ్ షేర్ చేసుకోలేదు. ఈవినింగ్ 3:30 కాల్ చేస్తాం. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉందనమాట. ఓకేనా? ఉంటాను గైస్ మరి. టేక్ కేర్. బాయ్.